శుభోదయం అందరికీ. ఇది డాక్టర్ పురుధావన్ మరియు వాగ్దానం చేసినట్లుగా నేను కిడ్నీ ఆరోగ్యానికి సంబంధించిన మరో ఉత్తేజకరమైన అంశంతో తిరిగి వచ్చాను. ఈరోజు మనం చర్చిస్తాము దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రక్తహీనతకు ఎలా దారితీస్తుంది. దాన్ని నివారించడానికి మీరు తీసుకోవలసిన చర్యలను కూడా నేను వివరంగా వివరిస్తాను. రక్తహీనత సాధారణ భాషలో ఒక వ్యక్తి తన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉండే పరిస్థితి. ఆర్బీసీ యొక్క తక్కువ కౌంట్ తక్కువ హిమోగ్లోబిన్ అని కూడా సూచించబడుతుంది. హిమోగ్లోబిన్ అనేది రక్తంలో ట్రాన్స్పోర్టర్ లాంటిది. ఇది శ్వాసకోశ అవయవాల నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్ను తీసుకువెళ్లడానికి బాధ్యత వహిస్తుంది. అందువల్ల తక్కువ హిమోగ్లోబిన్తో ఒక వ్యక్తి ఇతర అవయవాలకు నియంత్రిత ఆక్సిజన్ సరఫరాను కలిగి ఉండడు. అందువల్ల ఆక్సిజన్ తక్కువ సరఫరా అంతిమంగా నిర్దిష్ట అవయవం యొక్క సరికాని పనితీరుకు దారితీస్తుంది. ఒక వ్యక్తిలో ఎర్ర రక్త కణాలు ఎముక మధ్యలో ఉత్పత్తి అవుతాయి మరియు ఈ ప్రక్రియను ఎరిథ్రోపోయిసిస్ అంటారు. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, సికెడి రోగిలో హిమోగ్లోబిన్ స్థాయి ఎందుకు పడిపోతుంది? ఇప్పుడు హిమోగ్లోబిన్ ఏర్పడటానికి శరీరానికి బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ మరియు ఎరిథ్రోపోయిటిన్ వంటి కొన్ని మూలకాలు అవసరం. ఇప్పుడు సిడి రోగి శరీరంలో ఎరిథ్రోపోయిటిన్ మినహా అన్ని ఈ మూలకాలు ఉన్నాయి. శరీరంలో ఎరిథ్రోపోయిటిన్ మినహా బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, ఈ ఎరిథ్రోపోయిటిన్ శరీరంలో ఎందుకు లోపం ఉంది? ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి కిడ్నీలో ఈ హార్మోన్ ఎరిథ్రోపోయిటిన్ ఏర్పడటానికి బాధ్యత వహిస్తుంది. ఏదైనా కారణం వల్ల కిడ్నీ దెబ్బతినడం ప్రారంభించినప్పుడు అధిక బీపీ, షుగర్, ఈ హార్మోన్ ఎరిథ్రోపోయిటిన్ ఏర్పడటం శరీరంలోకి వస్తుంది. శరీరంలో ఎరిథ్రోపోయిటిన్ తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది మరియు దీని ఫలితంగా రక్తహీనత అని పిలుస్తారు. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, ఒక సికెడి రోగిలో రక్తహీనత యొక్క ఈ పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోగలము? హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడానికి మనం ఈ ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ను బాహ్యంగా ఇవ్వాలి. తద్వారా శరీరం లోపల హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. సికెడి రోగిలో రక్తహీనత వైపు సూచించే ప్రధాన లక్షణాలు అలసట, తలతిరగడం, నిద్ర పట్టడంలో ఇబ్బంది, అలాగే లేత చర్మం మరియు తరచుగా తలనొప్పి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి యొక్క తరువాతి దశలలో రక్తహీనత అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఆందోళనకరమైన ప్రారంభ దశలలో కూడా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల మనం రక్తహీనతను నివారించడానికి మరియు ఎర్ర రక్త కణాల పెరుగుదలను పెంచాలనుకుంటే ఎర్ర రక్త కణాల పెరుగుదలను మరింత ప్రేరేపించేలా ఎరిథ్రోపోయిటిన్ ఉత్పత్తిని పెంచడం చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగిలో ఈ హార్మోన్ పెరుగుదలను పెంచడానికి సహజ మార్గం లేదు. కానీ ఒక సిడి రోగిలో ఈ హార్మోన్ స్థాయిలను పెంచడం ఒక అవసరం అవుతుంది మరియు అందువల్ల తరచుగా అలాంటి వ్యక్తులు ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్లను సూచిస్తారు. ఇది కృత్రిమంగా చేయబడుతుంది, తద్వారా ఆ బీసీ ఉత్పత్తిని పెంచవచ్చు. దీనితో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 మరియు ఐరన్ స్థాయిలు ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోవడం కూడా చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్లు ప్రభావవంతంగా ఉండవు. అటువంటి సందర్భాలలో రోగులకు డార్బెపోటిన్ ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి. సమతుల ఆహారంతో పాటు ఎరిథ్రోపోయిటిన్ని స్వీకరించడం, ధూమపానం మరియు మద్యపానం మరియు ఆరోగ్యకరమైన దినచర్యను అనుసరించడం ద్వారా రక్తహీనతకు చికిత్స చేయాలని నేను సాధారణంగా నా రోగులకు సిఫార్సు చేస్తున్నాను. కిడ్నీ వ్యాధి రోగి ఎదుర్కొనే సమస్యలలో రక్తహీనత ఒకటి. సహజ నివారణల సహాయంతో చికిత్స చేయగల అనేక ఇతరాలు ఉన్నాయి మరియు ఎల్లప్పుడూ వారి సహాయం తీసుకోవాలని నా సలహా. ఇటువంటి ఆరోగ్య సమస్యలు క్రమంగా తీవ్రమవుతాయి మరియు ఒక వ్యక్తి చిన్న సంకేతాలను కూడా విస్మరించకూడదు. క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి మరియు శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దీనితో మేము ఈ వీడియోను ముగించాము.
రక్తహీనత అంటే ఏమిటి మరియు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగి ఎలా అభివృద్ధి చెందగలడు అనే దాని గురించి మీరందరూ న్యాయమైన అభిప్రాయాన్ని పొందగలరని నేను ఆశిస్తున్నాను. దీనితో మీరు కిడ్నీ వ్యాధిగ్రస్తులు మరియు రక్తహీనతతో కూడా బాధపడుతుంటే మీ పరిస్థితిని మెరుగుపరుచుకునే మార్గాలను కూడా నేను వివరించాను. ఇది కాకుండా మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే దిగువ విభాగంలో మీ వ్యాఖ్యలను తెలియజేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మరియు వాటన్నింటికీ సమాధానం ఇవ్వడానికి నేను ఇష్టపడతాను. అప్పటిదాకా జాగ్రత్తలు తీసుకుని కలుద్దాం.